నమస్తే అందరికీ. వెల్కమ్ టు సన్‌లైట్ ప్రాపర్టీస్. నేను ఈరోజు మార్కెట్‌లో ఉన్న రేట్ కంటే తక్కువ ధరలో సేల్ చేస్తున్నటువంటి 150 గజాల హౌస్‌తో మీ ముందుకు రావడం జరిగిందండి. ఈ హౌస్ వచ్చేసి హెచ్ఎండిఏ లేఅవుట్‌లో కన్స్ట్రక్ట్ చేశారు. వరంగల్ హైవే రోడ్‌కి 3 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. అనురాగ్ యూనివర్సిటీకి 2.5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. నల్లమల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజ్ బ్యాక్ సైడ్‌లో కన్స్ట్రక్ట్ చేశారు. హౌస్ వచ్చేసి హెచ్ఎండిఏ లేఅవుట్‌లో కన్స్ట్రక్ట్ చేశారండి. ఈ హెచ్ఎండిఏ లేఅవుట్ యొక్క పేరు వచ్చేసి వెంకట్ సాయి ప్రేమ్ నగర్ కాలనీ ఈ హెచ్ఎండిఏ లేఅవుట్ అండి. ఇది వచ్చేసి చౌదరిగూడ కిందికొస్తుంది. పోచారం మున్సిపాలిటీలో మున్సిపల్ పర్మిషన్ తీసుకొని కన్స్ట్రక్ట్ చేశారు. హౌస్ వచ్చేసి మనకి 150 గజాల్లో ఉంటుందండి. వెస్ట్ ఫేసింగ్‌లో ఉంటుంది. హౌస్ యొక్క డైమెన్షన్ అనేది 30x45 డైమెన్షన్‌లో కన్స్ట్రక్ట్ చేశారు. ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేసిన కాలనీలో మంజీరా వాటర్ కనెక్షన్ రావడం జరిగిందండి. హౌస్ ముందల వచ్చేసి 30 ఫీట్ రోడ్, దాని పక్కన వచ్చేసి పార్క్ ఉంటుందండి. పార్క్ వ్యూ అని చెప్పి చెప్పవచ్చు ఇక్కడ. హౌస్ వచ్చేసి మనకి నీట్‌గా కన్స్ట్రక్ట్ చేశారు. మార్కెట్‌లో ఉన్న రేట్ కంటే ఆల్మోస్ట్ 5-6 లాక్స్ రూపీస్ తక్కువకి సేల్ చేస్తున్నారండి. యాక్చువల్ అయితే 150 స్క్వేర్ యార్డ్ హౌస్ అన్నది 85 లాక్స్, 90 లాక్స్ ప్రెజెంట్ మార్కెట్ రేట్ ఉందండి. ఇక్కడ బిల్డర్‌కి అవసరం ఉండడం వల్ల ఈ హౌస్ యొక్క రేట్ అన్నది కేవలం 70 లాక్స్ మాత్రమే చెప్తున్నారు. ఈ ప్రైస్ అన్నది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి. స్లైట్‌గా నెగోషియేషన్ అవుతుంది. మీ డాక్యుమెంట్ సపోర్ట్ చేసినట్లయితే 80-90% బ్యాంక్ లోన్ అవైలబుల్ ఉంటుందండి. ఎవరైనా పెద్ద హౌస్ తక్కువ ధరలో కావాలి, మంచి కనెక్టివిటీ ఉన్న ఏరియాలో కావాలన్నట్లయితే ఒక్కసారి ఈ హౌస్ అనేది విజిట్ చేయండి. ఈ వీడియో కంప్లీట్‌గా ప్రమోషనల్ వీడియో. మీ నుంచి ఎలాంటి కమిషన్ తీసుకోబడదండి. డైరెక్ట్‌గా బిల్డర్ నంబర్ ఇస్తున్నాం కాబట్టి ఎలాంటి బ్రోకరేజ్ పే చేయకుండా డైరెక్ట్‌గా లొకేషన్ విజిట్ చేసి హౌస్ అనేది బుక్ చేసుకోవచ్చు. అండ్ ఇదే విధంగా మీ ప్రాపర్టీస్‌ని ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నంబర్ సంప్రదించండి. మేము అతి తక్కువ ధరలో ప్రమోట్ చేస్తాము. హౌస్ యొక్క గేట్ కవర్ చేస్తున్నాము. ర్యాంప్ అంతా క్లియర్‌గా చేస్తున్నామండి. హౌస్ వచ్చేసి మంచి డైమెన్షన్‌లో కన్స్ట్రక్ట్ చేశారు. 30x45 డైమెన్షన్‌లో కన్స్ట్రక్ట్ చేశారండి. హౌస్ 100% వాస్తు మెయింటైన్ చేస్తూ సెట్ బ్యాక్స్ వదిలి కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ వచ్చేసి పార్కింగ్ ఏరియా రావడం జరిగిందండి. పార్కింగ్ ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి టైల్స్ తోటి నీట్ గా ఎలివేషన్ రావడం జరిగింది. అండ్ పార్కింగ్ ఏరియాలో ఉన్న సీలింగ్ అంతా చూస్తున్నామండి. సీలింగ్ నీట్ గా రావడం జరిగింది. నెక్స్ట్ ఇటువైపు గమనించినట్లయితే మనకి వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారు అండ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వచ్చేసి స్టెప్స్ ప్రొవైడ్ చేశారండి. స్టెప్స్ పైన వైట్ కలర్ మార్బల్స్ తోటి ఇక్కడ ఫ్లోరింగ్ వేయడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే సెట్ బ్యాక్ ఏరియా రావడం జరిగిందండి. సెట్ బ్యాక్ ఏరియా అయితే మనకి చాలా స్పేసెస్ గా రావడం జరిగింది. పార్కింగ్ ఏరియాలో కంప్లీట్ గా గ్రానైట్ తోటి ఫ్లోరింగ్ చేశారు. నీట్ గా వర్క్ చేయించారండి. ఒక మంచి స్విఫ్ట్ డిజైర్ లాంటి కార్ పార్కింగ్ చేసుకునే విధంగా పార్కింగ్ ఏరియా రావడం జరిగింది. ఏదైతే మెయిన్ డోర్ ఉందో మెయిన్ డోర్ 100% వుడ్ తో చేయించారండి. టేక్ వుడ్ తో చేయించారు. చాలా నీట్ గా వర్క్ చేయించారు. హాల్ ఏరియా చూస్తున్నామండి. హౌస్ కి సంబంధించిన హాల్ ఏరియా చూసుకున్నట్లయితే మనకి స్పేషియస్ గా రావడం జరిగింది. ఫ్లోరింగ్ వచ్చేసి మనకి కంప్లీట్ గా వైట్ కలర్ మార్బుల్స్ తోటి ఫ్లోరింగ్ చేశారు. 2 BHK తో కన్స్ట్రక్ట్ చేశారండి. ఇక్కడ వచ్చేసి టీవీ యూనిట్ పాయింట్ అనేది రావడం జరిగిందండి. ఇక్కడ పెద్ద సైజ్ టీవీ వచ్చే విధంగా టీవీ యూనిట్ పాయింట్ రావడం జరిగింది. ఇక్కడ సీలింగ్ వర్క్ చేయించడం జరిగిందండి. పాల్ సీలింగ్ వర్క్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి వెంటిలేషన్ రావడానికి విండో ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్, కామన్ వాష్రూమ్ రావడం జరిగిందండి. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే చాలా స్పేషియస్ రావడం జరిగింది. వెంటిలేషన్ పర్పస్ లో విండో ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వచ్చేసి షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు. సజ్జా ప్రొవైడ్ చేశారు. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ ఏరియా అంతా చూస్తున్నామండి. నీట్ గా సీలింగ్ అనేది చేయించడం జరిగింది. ఫాల్ సీలింగ్ చేయించి సేల్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారండి. మాస్టర్ బెడ్రూమ్ లో ఉన్న అటాచ్డ్ వాష్రూమ్ వచ్చేసి మనకి నీట్ గా కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి యాంటిస్కి టైల్ తోటి ఫ్లోరింగ్ చేశారు. ఈ హౌస్ యొక్క లొకేషన్ అనేది మరొకసారి రిపీట్ చేస్తున్నాను. చౌదరిగూడ వెంకట్ సాయి ప్రేమ్ నగర్ కాలనీలో కన్స్ట్రక్ట్ చేశారు. వరంగల్ హైవేకి 3 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఉప్పల్ మెట్రో స్టేషన్కి 12 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఈ హౌస్ నుంచి 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ లో జేఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది. 2.5 కిలోమీటర్ డిస్టెన్స్ లో అనురాగ్ యూనివర్సిటీ ఉంటుంది. 2 కిలోమీటర్ డిస్టెన్స్ లో స్కంద ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది. నల్ల నరసింహారెడ్డి కాలేజ్ బ్యాక్ సైడ్ లో కన్స్ట్రక్ట్ చేశారండి. హౌస్ వచ్చేసి హెచ్ఎండి లేఅవుట్ లో కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి కామన్ వాష్రూమ్ చూస్తున్నామండి. కామన్ వాష్రూమ్ వచ్చేసి స్పేసెస్ రావడం జరిగింది. కామన్ వాష్రూమ్ లో ప్రజెంట్ ఏదైతే హౌస్ కి సంబంధించిన సామాన్ అంతా పెట్టడం జరిగిందండి. ఇక్కడ వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ప్రొవైడ్ చేశారు. చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చేసి మనకి మంచి సైజ్ గా రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి విండో ప్రొవైడ్ చేశారు. షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ ఏరియా చూస్తున్నామండి. నీట్ గా సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి పార్టీషన్ లాగా రావడం జరిగిందండి. ఇటువైపు వచ్చేసి మనం డైనింగ్ ఏరియా సెటప్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంటీరియర్ వర్క్ చేయించుకున్న తర్వాత ఇక్కడ కటన్ వేసుకున్నట్లయితే ఇది ఒక రూమ్ లాక్ అవుతుంది. వెనక సైడ్ మనకి డైనింగ్ ఏరియా సెటప్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి వాష్ బేసిన్ పాయింట్ రావడం జరుగుతుంది. షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వచ్చేసి మనకి కిచెన్ ఏరియా ప్రొవైడ్ చేశారండి. కిచెన్ ఏరియా దగ్గర ఒకటి మనం కటన్ లాగా పెట్టుకుంటే ఒక రూమ్ లాక్ అవుతుంది. కొంచెం ప్రైవసీగా ఉంటుంది. కిచెన్ ఏరియాలో చూసుకున్నట్లయితే సఫిషియెంట్గా షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు. సజ్జా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి ప్లాట్ఫామ్ కూడా పెద్ద సైజుగా రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకి పూజా రూమ్ రావడం జరిగిందండి. ఇక్కడ ఉన్నటువంటి పూజా రూమ్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. నీట్ గా పూజా రూమ్ ప్రొవైడ్ చేశారు. ఇటువైపు నుంచి మనకి ఈస్ట్ కి డోర్ ఇవ్వడం జరిగిందండి. ఈస్ట్ వైపు ఉన్నటువంటి డోర్ నుంచి బయటకు వచ్చినట్లయితే మనకి ఇక్కడ సెట్ బ్యాక్ ఏరియా రావడం జరిగిందండి.
సెట్ బ్యాక్ ఏరియా అయితే స్పేసెస్ రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి యాంటిస్కిడ్ టైల్స్ తోటి ఇక్కడ ఫ్లోరింగ్ చేశారు అండ్ వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారు. హౌస్ కి చుట్టూ సెట్ బ్యాక్ వదలడం జరిగింది. ఇక్కడ వచ్చేసి హౌస్ కి బోర్ వేయించారండి. సఫిషియెంట్ గా వాటర్ వచ్చాయని చెప్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి సంప్ ఏరియా రావడం జరిగిందండి. సంప్ ఏరియా వచ్చేసి మనకి ఇటువైపు రావడం జరిగింది. హౌస్ యొక్క రేట్ అన్నది మరొకసారి రిపీట్ చేస్తున్నాను. హౌస్ యొక్క రేట్ అన్నది కేవలం 70 లక్షలు మాత్రమే చెప్తున్నారు. ఈ ప్రైస్ అన్నది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి. స్లైట్ గా నెగోషియేషన్ అవుతుంది. మీ డాక్యుమెంట్ సపోర్ట్ చేసినట్లయితే అప్ టు 80-90% బ్యాంక్ లోన్ అవైలబుల్ ఉంటుంది. స్క్రీన్ పైన ప్రొవైడ్ చేసిన బిల్లర్ నెంబర్ కాల్ చేసి ఎలాంటి కమిషన్ పే చేయకుండా డైరెక్ట్ గా హౌస్ విజిట్ చేసి హౌస్ అనేది బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.